ఏది కొంటావు నువ్వు, నాకు తెలుసు. ఇప్పుడు అలాగైతే ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేసిన నువ్వు జైలు పాలు అవ్వాల్సినటువంటి సమయంలో మీ నాన్నగారు నీకు బదులుగా వచ్చి ఏం చేశారంటే, అయ్యా మా అబ్బాయిని వదిలేయండి, నేను మా అబ్బాయికి బదులుగా నన్ను జైలు వేయండి అన్నారనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావు, ఖచ్చితంగా ఒప్పుకుంటావు. కారణం ఏంటంటే మా నాన్నగారు కదా. ముందేమో ఎందుకు నాన్న నా కోసం నువ్వు జైలు పాలు అవుతావు, వదిలే నాన్న నేను వెళ్తానులే, నేనుగా తప్పు చేసిన అని అంటావు. అయినా కానీ నాన్నగారు ఆలోచన ఏంటి, నా కొడుకు బాగుండాలి అని చెప్పి నీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి నిన్ను బయట పంపించేసి ఆయన జైలు పాలయ్యాడు. ఇప్పుడు నీ లైఫ్ ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఎవరు? నాన్న. నువ్వు జైలు పాలైపోయి నీ జీవితం అంతా కూడా మొత్తం స్పాయిల్ అయిపోవడానికి అటువంటి ఆస్కారం ఉన్నప్పుడు నిన్ను బయటికి పంపించేసి తన లైఫ్ను పోగొట్టేసుకున్నాడు నాన్న. మరి నాన్న అంతగా తన లైఫ్ని అప్పగించేసినప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? ఈ స్వతంత్రతను పొందుకొని, ఈ స్వేచ్ఛను పొందుకొని నాన్న మర్చిపోయాం. జైల్లో ఉన్నాడుగా నాన్న, ఆ నాన్న మర్చిపోయి ఇప్పుడు మన యొక్క లైఫ్ అంతా కూడా మనం ఏం చేస్తారంటే ఇది నాది, ఇది నా లైఫ్, నా జీవితం, నా సొంతం అని అనుకుంటూ నాన్న చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయాం. మనందరూ సంతోషమే. ఇప్పుడు ఆ నాన్న ఎవరంటే యేసు ప్రభు మనం చేసిన పాపాలు దోషాలు బట్టి ఆయన సిలువలో బలియాగం అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం లేచిన మొదలు సాయంత్రం పడుకునేంత వరకు ఒక్క తప్పు కూడా చేయమా మనం? ఒక్కటైనా? మూడు చేసిన తప్పుకి శిక్ష ఏది? చిన్న మిస్టేక్, చిన్నది, ఒక అబద్ధం ఆడట్లేదా, ఒక తప్పు చేయట్లేదా, యాక్సిడెంట్ చేయట్లేదా, పక్క వాళ్ళు ఒక మాట అనట్లేదా? ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నప్పటికైనా మనకు శిక్ష ఏది? ఎప్పుడైనా ఆలోచించావా? వీటన్నిటిని కూడా మనం ఒప్పుకోవాలి. నాన్నకి అమ్మకి తెలియకుండా ఏమన్నా ఒక రూపాయి తీసామనుకుందాం, 10 రూపాయలు తీసామనుకుందాం, ఒకవేళ నీకు అవసరమే కావచ్చు. ఇంటికి రాగానే అమ్మ వాళ్ళు అడుగుతారు, ఇక్కడ 10 రూపాయలు పెట్టిన ఎవరైనా తీశారంటే మనం ఎవరు మాట్లాడట్లే, తీసాం, ఖర్చు పెట్టేసుకున్నాం. ఒకవేళ ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బులు మళ్ళీ ఇంటికి రాగానే అమ్మ మీకు తెలియకుండా మిమ్మల్ని అడగకుండా 10 రూపాయలు తీసుకున్నాను అమ్మా, కొంచెం అవసరం అయిందమ్మా అని చెప్పేస్తే ఒప్పుకున్నాం అనుకో, అవునా పర్లేదు నాన్న ఈసారి అడిగి తీసుకో, 10 రూపాయలు ఎందుకు 100 రూపాయలు తీసుకో, ఇస్తారు ఎవరా? చెప్పకుండా తీసుకుంటేనేమో 10 రూపాయలే దొరుకుతున్నాయి, చెప్పి తీసుకుంటేనేమో 100 రూపాయలు దొరుకుతున్నాయి. ఒకవేళ తీసేసుకున్న తర్వాత కూడా ఏం మాట్లాడలేదు అనుకో, దెబ్బలు పడతాయి. మనకు ఒక సామెత ఉంటుంది, ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంట. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. కారణం ఏంటి? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? నమ్ముతాం. మాట్లాడే కదా, వాళ్ళు ఎందుకు తీస్తారు, ఎవరు వచ్చుంటారు లోపలికి, ఎవరో తీస్తుంటారు అని అనుకుంటే తప్ప ఇంట్లో వాళ్ళే తీస్తారు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళే మనం మోసం చేస్తారు, మనల్ని అనేక రీతికి ఇబ్బందులు పెడతారు, మనం అనుకున్న వాళ్ళే మనల్ని ఎంతగానో కించపరుస్తారు, హేళన చేస్తారు, తోళనాడతారు. నీదే లైఫ్ రా రాజు, ఏం చదువుకున్నారు అమ్మ, మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు ఏంటి, ఈ పనులు చేస్తున్నాడేంటి అని అంటారు. కానీ నమ్మిన మన ప్రభు ఎప్పుడు మన మాట అన్నారు. అటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు ఒక్కడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకో, తెలుసుకో. నేనేది నమ్ముకోమన్నానని నమ్ముకోవద్దు, తెలుసుకో. యేసు ప్రభు ఎటువంటి వాడు, ఆయన నిజ దేవుడు అని అందరూ చెప్తున్నారు కదా, మా బావే కూడా చెప్తున్నారు కదా. అసలు ఈ యేసు ప్రభు గురించి ఏంటి ఇంత ప్రత్యేకత కనుక్కో. ఇప్పుడు మనకి లోకంలో రకరకాల మొబైల్స్ వచ్చేసినాయి, ఇందులో ఫ్యూచర్స్ ఏం బాగుంటుంది, ఏ కంపెనీ బాగుంటుంది అని అడిగి తెలుసుకొని కొనుక్కుంటాం. ఎవడో చెప్పడం ఇల్లు కొనుక్కోగా, అయ్యా 10,000కి మొబైల్ వస్తుందంటే అన్నారు. వెంటనే షాప్కి వెళ్ళాం, వాడు చెప్పాడు సార్ ఇదైతే మీకు 10,000కి వస్తుంది, కానీ దీనికి ఒక్కొక్క 1,000 రూపాయలు ఎక్స్ట్రా చేసుకున్నారు అనుకోండి, మంచి మొబైల్ వస్తుంది సార్, ఇది చాలా బాగుంటుంది, ఫ్యూచర్స్ బాగున్నాయి సార్, కెమెరా బాగుంటాయి సార్, అసలు చక్కగా మీరు వీడియో కానీ ఏదైనా. అప్పుడు మనం ఏంటి 10,000 అని అనుకున్నది ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచి ఇంకా అంటాడు సార్ ఇంకొక 2,000 ఒక 15,000 వరకు వేసుకోండి, దానికంటే బెస్ట్ మొబైల్ వస్తుంది సార్, ఈ కంపెనీ నోకియా బాగుంటుంది సార్, లేదంటే సోనీ విషయం ఎన్ని చెప్తాడు. అంటే ఒక షాపుకి వెళ్ళగానే మన మనసులో ఉన్నదాన్ని బట్టి వెళ్ళగానే వాడు అనేకమైనటువంటి మొబైల్స్ చూపిస్తాడు, మనకు నచ్చింది తీసుకోమంటాడు. నేను కూడా చెప్పేది అది, నువ్వు ఎంతమంది దేవుళ్ళు దేవతలను ఆరాధిస్తున్నావు, వాళ్ళు ఎవ్వరు దేవుళ్ళు కాదు, రాయలు, రప్పలు, చెట్టులు. నేను ఎవరిని విమర్శించట్లా, నిజమైన దేవుణ్ణి కనుక్కో అంటున్నాను అంతే. నన్ను బ్రతికించిన ఆ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, నన్ను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నన్ను ఎంతగానో పురుకొల్పిన దేవుడు నిన్ను పురుకొల్పుతాడు. నా యేసు ప్రభు ఎప్పుడు మంచి చేసే దేవుడు తప్ప ఎప్పుడు కీడు చేసే దేవుడు అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేటువంటి దేవుళ్ళ దేవతలని కూడా మనం వెళ్ళి మొక్కుకుంటాం,
అమ్మ నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, నువ్వు కనుక నాకు ఇది చేస్తే నేను నీకు ఆ బలిస్తాను, ఏదో మేకనో గొర్రెను అంటాం. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేకపోయేసరికి అదేం చేస్తుంది, దేవత మనం తింటది. నువ్వు నాకు ఇస్తానన్నా కదా, ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని చెప్పి మనం తినేసే దేవతలు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. రాయిలు ఒక రాయ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాయి తీసుకున్నాను, ఆ రాయిని నీట్గా చెక్కి ఒక బొమ్మను చేశా. ఆ బొమ్మను చేసి బయట పెట్టాను, మన ముందే పెట్టాను, ఆ మెట్ల దగ్గర పెట్టాను. ఉదయం